అని చెప్పారు. ఎంత టెంపరేచర్ ఉంది, వెదర్ ఈ టైప్లో ఉందని చెప్పేసి డైనమిక్గా ఉంటుంది. ఈ రోజు ఒకలా ఉంటుంది, రేపు ఇంకొకలా ఉండొచ్చు అంతేనా. సో ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది. అలాంటి రియల్ టైం అప్లికేషన్స్ ఏదైనా సరే మనం NoSQL యూజ్ చేస్తాం. అన్స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. దాన్ని రియల్ టైం అనలిటిక్స్. స్కేలబుల్ వెబ్ అప్లికేషన్స్ అంటారు. హెవీ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయడం, ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఒకే చోట ఉంటుంది. అలాగే హ్యూజ్ మెంబర్స్ అందరూ దాన్ని హిట్ చేస్తాం. దానికి ట్రాఫిక్ పెరిగిపోతుంది. సపోజ్ మీకు జ్ఞానభూమి పాటలు ఉందని అనుకోండి. జ్ఞానం పాటలు ఏమవుతుంది, కొంత టైం స్కేల్ దగ్గరికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, బిజీ అయిపోతుంది, సర్వర్ బిజీ అయిపోతుంది, మీ డేటా అనేది అప్లోడ్ అవుతుంది. సో మళ్ళీ బ్యాక్ అయిపోతుంది, సర్వర్ స్కిప్ అయిపోతుంది, డేటా ప్యాకెట్ స్కిప్ అయిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా స్కేలబుల్ వెబ్ అప్లికేషన్స్ చెప్తారు. ఓకే, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బిట్స్ జరుగుతున్నాయి ఒకే వెబ్సైట్కి సంబంధించి. అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బిట్స్ని అది హ్యాండిల్ చేయదు. అంటే అది క్వైరీ అడుగుతుంటే అది రిప్లై అవ్వాలి. సో అలాంటి వాటి స్కేలబుల్ వెబ్ అప్లికేషన్స్ చెప్తారు. ఫ్లెక్సిబుల్ డేటా స్టోరేజ్ ఉంది. ఫ్లెక్సిబుల్ డేటా స్టోరేజ్లో ఎలా స్టోరేజ్ చేయాలి, మనకి 4 టైప్స్ ఉన్నాయి. కీ వాల్యూ, డాక్యుమెంట్స్, గ్రాఫ్, కాలమ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, వాటి గురించి ఫ్లెక్సిబుల్ డేటా స్టోరేజ్. ఇది చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ అని మన సిలబస్లో కూడా ఉంది. మన సిలబస్ పక్కన వేరే సిలబస్ తీసుకోవాలి. అప్పుడు బేస్ ఇక్కడ ఆబ్వియస్ చెప్పాలి. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ 4 టైప్స్ ఆఫ్ NoSQL నేను మెన్షన్ చేస్తాను. టైప్స్ ఆఫ్ NoSQL డేటాబేసెస్